ఆస్ట్రేలియాలో మోదీని ఎందుకు టార్గెట్ చేశారు అండ్ నో మోర్ ఇండియన్స్ అని ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఒక విషయం క్లియర్ చేసుకుందాం. అసలు మోదీ ఆస్ట్రేలియాకి వెకేషన్ కి వెళ్ళలేదు. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్విటేషన్ తో అఫీషియల్ గవర్నమెంట్ విజిట్ కి వెళ్లారు. ఈ విజిట్ లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య ట్రేడ్, డిఫెన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్ లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి వెళ్లారు. అలానే అక్కడ ఉన్న ఇండియన్ కమ్యూనిటీని కూడా కలిసారు మామ. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 10-15 ఇయర్స్ లో లక్షల మంది ఇండియా నుండి ఆస్ట్రేలియాకి వెళ్లారు. లైక్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఐటీ ప్రొఫెషనల్ జాబ్స్ కోసం, డాక్టర్స్, ఇంజనీర్స్, బెటర్ ఆపర్చునిటీస్ కోసం వెళ్లారు. అండ్ అలానే చాలా మంది ఇండియన్స్ అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకుంటున్నారు. సో అందుకే ఇండియా ఇప్పుడు ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయ్యే టాప్ కంట్రీస్ లో ఒకటి. అండ్ ఆస్ట్రేలియాలో ఒక స్మాల్ ఫార్ రైట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ఉంది. అంటే లైక్ ఇప్పుడు పని పాట లేని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు కదా, అలానే ఒకటి. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఇప్పటికే వాళ్ళ కంట్రీలో ఇమిగ్రేషన్ చాలా ఎక్కువైంది, ఇంకా ఫారినర్స్ రావద్దని ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఆ గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తి మోదీ ఉన్న హోటల్లో కొన్ని వల్గర్ స్లోగన్స్ అన్నారు మామ. పైన వీడియో చూస్తున్నారు కదా, అందులో గట్టి గట్టిగా అరుస్తూ ఒక వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు మోదీపై అటాక్ జరిగిందా? చాలా యూట్యూబ్ ఛానల్స్ మోదీపై అటాక్, సెక్యూరిటీ ఫెయిల్, హోటల్ స్టామ్ అని తమ్నైల్స్ పెట్టి వైరల్ చేస్తున్నారు. కానీ అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం మోదీపై ఎలాంటి అటాక్స్ జరగలేదు. అలానే సెక్యూరిటీ కూడా బ్రీచ్ అవ్వలేదు. ఇది ఒక ప్రొటెస్ట్ లో ఇన్సిడెంట్ అంతే. అండ్ పోలీస్ ఇమీడియట్ గా సిచ్యువేషన్ ని కూడా కంట్రోల్ లోకి తీసుకున్నారు. కాబట్టి ఇది పెద్ద అటాక్ ఏం కాదు, ఇది ఒక ప్రొటెస్ట్ లో ఇన్సిడెంట్ అంతే. అండ్ నో మోర్ ఇండియన్స్ అనే టాపిక్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇది కాదు, అక్కడున్న స్మాల్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ చెప్పాను కదా, వాళ్ళ ఒపీనియన్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మామ? ఇంతకీ మీరు సీజేపీయా, బీజేపీయా? కామెంట్స్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోండి మామ.